చాలా మంది చెవిలో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్‌తో క్లీన్ చేసుకుంటా ఉంటారు. లైక్ ఇయర్ బడ్స్ కానీ, కీస్ కానీ, ఫెదర్స్, సేఫ్టీ పిన్స్, ఫింగర్స్‌తో క్లీన్ చేసుకుంటా ఉంటారు. సో, దీనివల్ల చెవిలో ఉండే వాక్స్ తగ్గిపోతూ ఉంటుంది. సో, ఈ వాక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్తాను. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ అనుష, ఈఎన్‌టి సర్జన్. మన చెవి కెనాల్ స్కిన్‌లో సెబేషియస్ గ్లాండ్స్ అండ్ సెర్యూమినస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. సో, ఇవి సెర్యూమిన్ అండ్ ఆయిల్‌ని సెక్రీట్ చేస్తది. అంటే ఉత్పత్తి చేస్తుందనమాట. వాక్స్‌ని మనం మెడికల్‌గా సెర్యూమిన్ అని అంటాము. అవి ఒక్కొక్కల బాడీ తత్వం బట్టి దాని టెక్స్చర్ అనేది మారుతూ ఉంటుంది. ఈ వాక్స్ అనేది మన చెవిని డ్రై అవ్వకుండా మాయిశ్చరైజ్ చేస్తుంది. అంటే లోపలికి ఇన్ఫెక్షన్స్ కానీ, ఇన్సెక్ట్స్ అంటే పురుగులు కానీ, డస్ట్ కానీ లోపలికి వెళ్ళకుండా ట్రాప్ చేస్తుంది. అంతేకాకుండా మన చెవి కెనాల్ స్కిన్‌కి న్యాచురల్‌గా సెల్ఫ్ క్లెన్జింగ్ ప్రాపర్టీ. అంటే ఈ వాక్స్ డ్రై అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మన చెవి స్కిన్ అది బయటికి పంపించేసే ప్రాపర్టీ అనేది ఉంటుంది. సో, పద్దాక ఫ్రీక్వెంట్‌గా చెవి క్లీన్ చేసుకునే వాళ్ళకి ఈ వాక్స్ ఫార్మేషన్ అనేది తగ్గుతుంది. అండ్ సెల్ఫ్ క్లీన్జింగ్ ప్రాపర్టీ కూడా తగ్గుతుంది. సో, దీనివల్ల ఏమవుతదంటే ఈ డ్రై వాక్స్ ఏదైతే బయటికి రావాలో అది రాకుండా లోపల కెనాల్ లోపలే కలెక్ట్ అయిపోయి బ్లాక్ చేసేస్తది కెనాల్‌ని. అండ్ దట్ విల్ కాజ్ ఇయర్ పెయిన్. సో, దానివల్లనే చెవి నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వాక్స్ తగ్గడం వల్ల మాయిశ్చరైజింగ్ కెపాసిటీ కూడా తగ్గుతుంది. దీనివల్ల తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఫ్రీక్వెంట్‌గా అంటే అసలు క్లీన్ చేయొద్దు అని చెప్పట్లేదు. సో, ఫ్రీక్వెంట్‌గా చెవి క్లీన్ చేయటం వల్ల మన మెయిన్ ఇయర్ ప్రొటెక్షన్ అనేది తగ్గిపోతుంది. సో, వాక్స్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇయర్ ఫ్రమ్ వేరియస్ ఇన్ఫెక్షన్స్. థాంక్ యూ.